गेजवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंद विष्णु मधुसूदन धीर्घ्रमा वामनाथ गोविंद विष्णु मधुसूदन धीर्घ्रमा वामनाथ सचिवाणी नाम वेंकट रामदास नाम पालनाड़ भद्रश अनिल कुमार रेड्डी नाम अन्नपूर्ण नाम वासुदेव नाम सूर्य सौजन नाम विशेष नाम पालनाड़ भद्रश लक्ष्मी నా పేరు బెజవాడ నిరంజన్ రావు. ఈ మీసాల వెంకన్న కళ్యాణోత్సవాల మొదటి రోజు పెళ్లి కుమారుని చేయటం మా కుటుంబ సభ్యులు అందరం చేస్తాం. అదేవిధంగా 11వ తారీఖుని పొద్దుట కళ్యాణోత్సవం, 13 రథోత్సవం జరుగుతుందండి. ఒక ఉత్సవదారులకే ఒక్కొక్క వాహనం ఊరు గ్రామం అంతా ప్రదక్షిణ జరిగి అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ వచ్చిన ధ్యానం పరిసర ప్రాంత ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయవాలని కోరుతున్నాము. ఈ ఉత్సవాలకు మాకు సహకరి గొలబెల్లి అశోక్ గారికి, అడ్మినిస్ట్రేటర్ మునిస్వామి గారికి, జ్యోతి వెంకటేశ్వరరావు తహసీల్దార్ ఇన్ఛార్జ్ టెంపుల్ ఆఫీసర్ గారికి, వాళ్ళందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వాళ్ళకి మాకు సహకరించినందుకు. అదేవిధంగా మిగతా ఉత్సవాలకు కూడా సహకరించి ఈ జయప్రదం జరిపించాలని మేము కోరుతున్నాం.
శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం మా ఉత్సవం ఈరోజు మా ఒక వంశవాహనం అండి. మాది చిట్టుబల్లి సంఘం. నా పేరు కాకి నాగేశ్వరరావు. చాలా రంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ఆటపాటలతో సహా జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. గవర్నమెంట్ వారు, ప్రభుత్వ అధికారులు, ధ్యానం ఎమ్మెల్యే గారు అందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటున్నాను. అనంతాచార్యులు గారు, నా యొక్క మా తండ్రి గారిని వంశపారంపరగా పెద్దలు అందరూ అనంతాచార్య కుమారులు, పెద్ద సత్యనారాయణ, పెద్దలు వెంకటాచార్య, చంద్రశేఖర వాళ్ళ సంతానంలో పెద్దలు సత్యనారాయణ కుమారు నేను అనంతాచార్యులు గారు. నేను ఈ స్వామి యొక్క సేవ 30 ఏళ్ళ మట్టి గత 86 నుంచి ఈ స్వామి సేవ చేసుకున్నాం. మా పెద్దండ్రి గారి దగ్గర నుంచి, తర్వాత మా పెద్దండ్రి గారు, తర్వాత మేము ఇలా చేసుకుంటూ సేవ వస్తున్నాం. ఈ కళ్యాణోత్సవం ఈ సంవత్సరం వంతు మాది కాబట్టి మేము ఈ యొక్క కార్యక్రమం ఈ వేళ పెళ్ళికొడుకుని చేసే బెదవాడ వారి కుటుంబ సభ్యులతో కార్యక్రమం పెళ్ళికొడుకు కార్యక్రమం ప్రారంభమైంది. ఈ వేళ నుంచి 10వ తారీఖు వరకు మామూలు వస్త్రాలు జరుగుతాయి రోజులు. 10వ తారీఖున ధ్వజారాయణ శంకర సుబ్బారావు కుటుంబ సభ్యులు అంటే ధ్వజారాయణ, మొన్నటి 11వ తారీఖు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. కళ్యాణం జరుగుతారు, స్వామివారి కళ్యాణం. అలాగే 13 వచ్చి పన్నవాహనం, 14 వచ్చి 13 వచ్చి రథోత్సవాలు, 14 వచ్చి చక్కెర రథోత్సవం వచ్చి కసిరెడ్డి బ్రదర్స్ మరియు యథాలక్ష్మణ బ్రదర్స్ ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే చక్రవారి వచ్చి మన మధ్యశెట్టి వెంకట సత్యప్రసాద్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అలాగే కొటాయిస్తాలు 3 రోజులు బెజవాడ కుటుంబ సభ్యులతో శ్రీ పుష్పయాగం జరుగుతుంది. అలాగే కొటాయిస్తాలు ఒక 4 రోజులు సభ్యులతో జరుగుతుంది. ఆ సభ్యులు కూడా శ్రీ పుష్పయాగం బెజవాడ బాపన్న మనుమూల అంటే ఈ కార్యక్రమం 17, 16, 17 వారాలు జరుగుతుంది. మళ్ళీ 18 మంగళ వెంకన్న గారు కుమార్తె పౌర్ణమి సేవ కార్యక్రమం. అలాగే కొటాయిస్తులు వచ్చి శ్రీమతి రాధా బొమ్మదేవి మంగయ్య గారి వాళ్ళ తరఫున కొటాయిస్తులు జరుగుతుంది. అలాగే దళూరు దా వెంకట్రావు గారు, మళ్ళీ 21వ తేదీ పెరిమల నాగమ్మ గారు, 22 వచ్చి పెరిమోతి సూర్యనారాయణ గారు, 23 వచ్చి దౌలూరు ధర్మారావు గారితో ఈ యొక్క ఈ స్వామి గారికి కళ్యాణోత్సవం ఆఖరి రోజు సమాప్తం అవుతుంది. 23వ తారీఖు ఈ యొక్క కార్యక్రమాలు అవుతాయి. అంటే మెయిన్ మనకి ఏంటంటే 10వ తారీఖు సాయంకాలం ధ్వజారోహణ జరిగే కార్యక్రమం జరుగుతుంది. మళ్ళీ 11వ తారీఖుని ఉదయం 9 గంటల నుంచి కళ్యాణం ప్రారంభం అవుతుంది. మా ప్రజలు అలాగే ఆనం ప్రజల తరపున గొల్లపల్లి శ్రీనివాస గారు, లక్ష్మీ స్నేహిత దంపతులు మరియు మల్లార కృష్ణ గారు దంపతులతో మరియు మేనం అడ్మినిస్ట్రేటర్ మునిస్వామి గారి దంపతులతో ఈ స్వామివారి కార్యక్రమంతో కార్యక్రమం జరుగుతుంటుందండి. అలాగే 11వ తారీఖున తోట వేణుగోపాల కుమారులు, అలాగే 12 కాపులు సూర్యప్రకారం మునిమనవుతారు. 13 వచ్చే రథోత్సవం కసిరెడ్డి సత్యవేరు వెంకట, కసిరెడ్డి వెంకటకృష్ణ మరియు ఎర్ర లక్ష్మణ్, ఎర్ర సుబ్బారావు సోదరులతో కుమారులతో కార్యక్రమం కఠినంగా జరుగుతుంది. అలాగే 14వ తారీఖు ఉదయం చక్రతీర్థం అంటే గోదావరికి స్వామిని తీసుకెళ్తే పండుగలు స్వామి యొక్క చక్రతీర్థం చక్ర స్నానం అయిన తర్వాత సాయంకాలం తెప్పవసం డాక్టర్ గారి వాహనం అయింది. చంద్రబాబు వాహనం మీద స్వామివారి వస్తే మొత్తం మన ఊరంతా తిరుగుతారు. అటు వచ్చి మల్లారకృష్ణారావు అక్కడ అగ్రహారం చివరి వరకు తిరుగుతారు. ఈ యొక్క కార్యక్రమం మధ్యలో ఆ మధ్యలో ప్రసాద్ డాక్టర్ గారితో ఈ యొక్క ఉత్సవదారులు కార్యక్రమాలు అవుతాయి. మళ్ళీ మన బేదవాడ బాల శ్రీకృష్ణ 3 రోజులు ఇదే మన కార్యక్రమం.
ఎదుకొండ